దక్షయజ్ఞం జరుగుతున్న వేళ యజ్ఞవేదికలో అగ్నిజ్వాలలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దేవతలు ఋషులు సమక్షంలో అవమానానికి గురైన సతీదేవి హృదయం విరిగిపోతుంది. కన్నీళ్లు కళ్లలో మెరుసుతూ ఆమె అగ్నిలోకి ప్రవేశించి ఆత్మాహుతి చేసుకుంటుంది. ఆ వార్త విని పరమశివుడు కోపంతో ఉగ్రరూపం దాల్చి సతీదేవి దేహాన్ని తన భుజాలపై మోసుకుంటూ భయంకర తాండవం చేస్తాడు. భూమి కంపిస్తుంది, ఆకాశం చీలిపోతుంది, ప్రళయ వాతావరణం ఏర్పడుతుంది. ఆ విపత్తును ఆపడానికి మహావిష్ణువు ప్రవేశించి తన సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ చక్రం సతీదేవి శరీరాన్ని 108 భాగాలుగా విశ్వగాలుగా విభజిస్తుంది. ఆ భాగాలు భూమిపై వివిధ ప్రాంతాలలో పడుతూ పవిత్రమైన శక్తిపీఠాలుగా అవతరిస్తాయి. ఆ 108 శక్తిపీఠాలలో ముఖ్యమైనవి 18 అష్టాదశ శక్తిపీఠాలు. వాటిలో అత్యంత పవిత్రమైనది కాంచీపురంలో ఉన్న అమ్మవారి నాభి పడిన స్థలం. ఈ శక్తిపీఠం దర్శనం తప్పనిసరిగా చెయ్యాలని పండితులు చెబుతారు.